The greatest legacy we can pass on to our children is our presence, patience, and understanding. When you stay close to your child to raise them up, there's absolute peace and happiness. The farther you stay, the more stressful it becomes to both you and your children. The parent-child relationship helps in shaping a child's future. Most importantly, a child's identity. Let's have open, honest, but non-judgmental conversations about parenting. Buckle up for the real talk with me, your host Lily. Hello and welcome to my show, The Bridge, Connecting Generations. Today we are joined by two guests who bring different perspective about parenting from two different generations. A dedicated father who's navigating ups and downs of modern parenting, and his mother who brings decades of experience and wisdom from different era. Let's talk to them about parenting. Hello Mr. Kamesh and Mrs. Satya Garu. How are you both doing? Ela unnaru? That's good. Nice to know. Mr. Kamesh, tell me a bit about yourself. Myself, I am a software engineer. I work for a multinational company and it is like Kaladesh Cloud. It's an SAP company. That's so nice. And I'm a technical consultant over there. And also I can say I'm a parent to a kid right now, where I bridged myself from a young guy to a father now. Okay, how old is your daughter? She's just 3.5. Uh-huh. And like parenting is not that easy when compared. Okay. But when I came out of my college, and when I grew into a man and now into a dad, the phase of transition is totally like you need to feel that, but it cannot be taught by anyone. That is really great, I can say. You gave a lovely introduction because you have included in the introduction about being a dad. Yes. That was lovely. Mrs. Satya Garu, మీ గురించి చెప్పండి. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలు. ఓకే, దాంట్లో ఒకరు మిస్టర్ కామేష్, ఇంకా మా పాప పేరు శ్రవంతి. పాప ఉన్నారా? సో కామేష్కి సిస్టరా? చిన్న చెల్లెలు. ఓకే ఓకే, ఆల్ రైట్. సో అప్పటికి ఇప్పటికి ఓకే, మీ కాలానికి అంటే మీరు వాళ్ళని పెంచేటప్పుడు ఇప్పటికి మీ బాబుకి ఒక పాప, సో వీళ్ళ పేరెంటింగ్కి మీ పేరెంటింగ్కి మీరు ఏ డిఫరెన్సెస్ చేంజెస్ నోటీస్ చేశారు? నోటీస్ చేయడానికి ఏముందండి, అప్పుడు పిల్లలు మాట వినేవారు, ఇప్పుడు వాళ్ళు మాట వినరు. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తున్నారు. పూర్వం వాళ్ళు చెప్తే అమ్మ చెప్పింది నాన్న చెప్పారు అని వినేవారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు అంటే పిల్లలు ఎంత చెప్తే అంతే. ఇప్పుడు మాట వినాలా పేరెంట్స్? పిల్లల గారం ఎక్కువైపోయి పిల్లలు ఎంత చెప్తే అంత చేస్తున్నారు పేరెంట్స్. ఓకే, ఇప్పుడు జనరేషన్ బట్టి వాళ్ళు కూడా అలా మారుతున్నారు. అప్పుడు జనరేషన్ అలా ఉంది, ఇప్పుడు జనరేషన్ ఇలా మారిపోయింది కనుక ఇలా ఉంటున్నారు అందరూ. అయితే మీరు ఏమంటున్నారంటే అప్పట్లో పేరెంట్స్ చెప్తే పిల్లలు వినేవాళ్ళు, ఇప్పుడు పిల్లలు చెప్తే పేరెంట్స్ వినాల్సి వస్తుంది. సో అలా అయినా మరి పిల్లలు తర్వాత వింటున్నారా పేరెంట్స్ మాట? బుజ్జగించి చెప్తే వింటున్నారు. ఓకే, బుజ్జగించాలి వాళ్ళని కూడా. అలా కటుగా పూర్వం వాళ్ళలా కటుగా ఉండకూడదు, కొంచెం ఇప్పుడు బుజ్జగించి చెప్తుంటే వాళ్ళు. అయితే అన్ని విషయాల్లో మనం బుజ్జగించి చెప్పడం కుదురుతుందా? కుదరదు. అన్నీ అవ్వవు, కొన్ని బుజ్జగించాలి అన్నీ, కానీ మళ్ళీ అన్ని స్ట్రిక్ట్ గా కూడా తీసుకోకూడదు కదా. పిల్లలు ఇప్పుడు పిల్లలకి ఏంటంటే చాలా సెన్సిటివ్ గా ఉంటున్నారు. అందుకని చెప్పేసి మరీ అంత కట్టుగా కాకుండా కొన్ని బుజ్జగించాలి, కొంచెం హార్ష్ గా మాట్లాడాలి. మాట్లాడితే వాళ్ళు. అప్పట్లో కూడా అలా ఉండేది కదా, వాళ్ళు వినేవారు కదా. పూర్వం వాళ్ళు అంటే అంత మరీ ర్యాష్ గా ఉండేవారు కాదు, చెప్పారు, భయం ఉండేది పిల్లలకి, భయం ఉండేది పెద్దవాళ్ళు. ఒకవేళ ఏదైనా వాళ్ళ అన్న ఏం చేసినా సరే భయం ఉండేది. ఇప్పుడు వాళ్ళకి భయం ఏం లేదు, కానీ ఇప్పుడు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి భయపడ్డారు, ఇప్పుడు పిల్లలు కూడా కొంచెం భయం లాంటిది భయపడాల్సి వస్తుంది అంటారు, అంతేనా? మీరేమంటారు అమ్మగారి ఒపీనియన్ కి? ఏదైనా యూ వాంట్ టు యాడ్?
or any disagreement? I would add like one thing. When their generation used to cook and eat, just a rare example I can give. Okay. And now when it came to our generation, it became fast food. Okay. The same way the kids are right now made into a fast-paced kids, where they already learned and came out to this world. Right from the womb. Yeah. Like we can say like Abhimanyu listening from his mother's womb. Yeah. The same way all kids are like that right now. Nowhere like tomorrow they come and speak directly. They have very clarity of their thoughts. Previously at least we used to see and learn. Yeah. But right now more the on kids observation. The kids are directly like they're demanding and commanding. That like that makes us awful and say like an awestruck also, I can say. Okay. It's like they are like they have very clarity of thoughts. They know what they want. They know what they need and how to behave. They are like for my daughter I have not taught anything. Okay. She is directly taking from everything, like whenever she says like in a single frames. Right now it has become the OTT world. On demand. Yeah. She sees some reels, she sees some cartoons. Okay. From there itself she's taking out how we should behave first. Okay. That small age to that small brains, it's a lot, I can say, but that's totally it's a God's gift, I can say. God's gift, you say. యా అప్పట్లో పిల్లలు కొంచెం ఎక్కువ పేరెంట్స్ గైడెన్స్, పెద్దవాళ్ళ గైడెన్స్కి వెయిట్ చేసేవాళ్ళు. తొందరగా తట్టేది కాదు, ఏం చేయాలో పేరెంట్స్ గైడెన్స్ మీద నడిచేవాళ్ళు. సో కామేష్ గారు ఏమంటున్నారంటే ఆ గైడెన్స్కి వెయిట్ చేయట్లేదు పిల్లలు. ఆల్రెడీ తెలుసు వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకి ఏం కావాలి, అది స్పష్టంగా చెప్పగలుగుతున్నారు. మీరేమంటారు, ఒప్పుకుంటున్నారా? ఓకే. సో పిల్లలు ఎక్కువ డిమాండింగ్ ఉండడం వల్ల, లైక్ యూ సెడ్, పిల్లలు ఆల్రెడీ డిమాండింగ్ ఉన్నారు కాబట్టి మేబీ ఇస్ దిస్ ద రీజన్ దట్ పేరెంట్స్ హ్యావ్ టు లిసన్, ఆర్ మేబీ దే ఆర్ ఆల్సో సీయింగ్ దట్ ఓకే పిల్లలకి అర్థమవుతుంది, దే ఆర్ ఏబుల్ టు లైక్ యూ సెడ్, దే ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దేర్ థాట్స్, దే నో వాట్ దే వాంట్. సో దట్ ఈస్ వై పేరెంట్స్ ఆర్ లిస్నింగ్, లైక్ అమ్మగారు చెప్పినట్టు నౌ పేరెంట్స్ ఆర్ లిస్నింగ్ టు చిల్డ్రన్. సో దట్ ఈస్ రీజన్, వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ షుడ్ సే, పేరెంట్స్ ఆర్ లిస్నింగ్ టు వాట్ చిల్డ్రన్ సే. I would say my mother's generation and my grandmother's generation, when I take, there is a gap between the generations. Yes. Like when we have like when my grandmother and gave birth like many people, we can say like the generation gap between the first kid and the last kid is totally very small, like very large. It was really a gap. There's a very big gap. Yes. And because of that, we can say the first kid itself used to teach everything to the last kid. Yes. Than mother. Correct. Now what happened is, whenever the generation has changed, now the parents are thinking about conservativeness and also about the surroundings, and also they are reading what is there in their mind, and also the society, and also the financial freedom. Yes, absolutely. Based on these factors, the population got reduced. I can say this change brought from our greatest Prime Minister P.V. Narasimha Rao. Yeah. He has brought this reforms in 1991 when I was born. And that reforms totally has changed the face of India. Before that, the India is totally different. But after that 91, when they bought a change of education, hospitality, food, and all these, when they bought out of the government, right? The face of India has totally changed now. Okay. Before that, they used to have 5 acres of land, 15 people. Yes. They used to live together. But when government has pulled out these plugs, yeah, in 1991, India has started as evolving from there. I would say it is in both ways, positive and negative ways. That's where everything got changed, and now we are seeing the generations how it is.
Yes. So you say there's less generation gap. Gap is not actually a gap, Yes. but still you see there's a lot of difference, Yes. isn't it? There's a lot of difference. మీ అబ్బాయి చెప్పినట్టు అప్పట్లో పిల్లలు అంటే ఒక ఇంట్లో ఒక 10 మంది పిల్లలు మినిమం కదా, 7-10 అలా ఉండేవారు ఒక ఇంట్లో. అండ్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని చూసుకునేవాళ్ళు. సో పేరెంట్స్కి అంత అంటే అందరినీ అలా పెంచే అవకాశం లేదు, బికాజ్ అంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి. అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళు చూసుకునేవాళ్ళు చిన్నపిల్లల్ని. సో అది ఈజీ ఉండేది అంటారా? అప్పుడు వాళ్ళకి అది ఈజీ ఉండే. సో పెద్దవాళ్ళు ఆల్రెడీ చూసుకున్నారు కాబట్టి చిన్నపిల్లలందరినీ అలా పెరిగారు అందరూ. కానీ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అంటే ఆ రోజుల్లో అంటే ఎలా ఉన్నా ఏది పెట్టినా తిని అది కూడా ఒక పాయింట్. ఈ రోజుల్లో వాళ్ళకి కావాల్సిందే తింటారు. లేని రోజున వాళ్ళు తినడమైనా మానేస్తున్నారు కానీ కాంప్రమైజ్ అవ్వట్లేదు అస్సలు. వాళ్ళకి ఇప్పుడు జనరేషన్ బట్టి వాళ్ళకి అన్నీ బయట ఫాస్ట్ ఫుడ్స్ బయటకు వచ్చి తినేయాలి, బయట నుంచి తెచ్చుకుంటే మాకు ఆ స్విగ్గీ పెట్టుకుంటే వస్తుంది, ఈజీ కావాలి అలా వచ్చేస్తుంది అన్నది వాళ్ళకి కూడా మైండ్ తెలిసిపోయింది కనుక ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అలా. ఓకే, వాళ్ళ జనరేషన్ అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఏం పెడితే అది తిన్నారు. కానీ ఈ రోజు పిల్లలు మాత్రం వాళ్ళకి కావాల్సింది వాళ్ళు అడిగి మరీ డిమాండ్ చేసి తీసుకుంటారు. సో ఒక ఫ్యామిలీలో పిల్లల నంబర్ తగ్గింది చాలా, 7 నుంచి 10 నుంచి ఇప్పటికైతే ఇద్దరు ఒక్క వాళ్ళు 3 చాలా చాలా రేర్ కదా. 3 పిల్లలు అంటే 3 పిల్లలా మీకు అన్న అడిగే అంత ఆశ్చర్యంగా అడుగుతున్నారు. కరెక్ట్. ఎందుకంటారు? ఒకటైతే రీజన్ పాపులేషన్ అనుకోండి, ఇంకోటి పేరెంట్స్ ఓపిక అని కాదు, మరి చదువులకి భయపడుతున్నారు. చాలా స్కూల్ ఫీజులు చాలా ఎక్కువ అయిపోతున్నాయి కనుక ముందర మెయిన్ భయపడేది చదువుల గురించి భయపడుతున్నారు. మెయిన్ ఎవరైనా సరే చాలా ఒకళ్ళకి వీళ్ళకే లక్షలు పెట్టి చదివిస్తే ఇంకా నెక్స్ట్ వాళ్ళకి ఏం చదివించగలుగుతాం, మనం చూసుకోవాలి కదా అన్న థాట్లో వాళ్ళు మాత్రం అందుకుని భయపడి చాలా మందికి అనట్లేదు. ఒకటి చాలు, మనకన్నా మంచిగా స్థాయికి తేవాలి అంటే ఒకరిని తెచ్చుకుంటే చాలు అన్నది వచ్చేసింది ధైర్యం అందరికి. ఖర్చులు మెయిన్ చదువుల గురించి, తర్వాత మిగతా గ్రాసరీ కూడా చాలా కాస్ట్లీ అయిపోతుంది. మొత్తం ఏది కొనుక్కోవాలన్నా భయపడి కొనుక్కోవాల్సి వచ్చిన స్టేజ్లోనే ఉంది కానీ పర్వాలేదులే కొనేసుకుందాం అన్న స్టేజ్ లేదు ఇప్పుడు. అన్నిటికీ క్యాల్కులేషన్ చేసుకోవాల్సి వస్తుంది చాలా. పూర్వం అవేమి లేవు, ఇదేం లేదన్నా ఇలాగ కొనేసుకుంటే అయిపోతుంది అన్న ధైర్యం ఉండేది. ఈ రోజుల్లో మాత్రం అసలు ఒకటి కొన్నామంటే ఒకటి ఆపేయాలి అలా ఉన్నాయి ఖర్చులు అంటారు. అలా. My father is a sub-inspector of police. Okay, lovely. Oh, lovely. It's like and she has not even saw her father in full uniform till date. Okay. That's how the fear and that's how their professionalism, where when they are coming to their house they leave that professionalism outside. Yes. And only family life. But now that boundary is not there because of this on demand things. Yes, our generation has created a way like today if we want to read we have just a phones, laptops, everything. And in those days they used to go to library. That shows the discipline. Correct. There is a place where you should be sitting over there, sit silently and watch. But in this today's generation I can say wherever you go, if you go sit in train, there's nothing, they just keep headphones, just wherever they want. Thing is like that comfort level has bought, like that is where the learning has came and technology has evolved, but depending on that the generation is getting spoiled. The laziness also seeped in, right? Yes. When I say discipline, right, just an example of some film personalities that easily penetrates to this generation, I can say, because they are the faces of everything. When we take the older generation, go to these 4 pillars of Telugu industry, which I have seen them and grown up. Okay. The discipline which they brought to the industry, right now the younger generation heroes doesn't have that. Because they used to have shift systems, dates specifically to them,
they used to do number of films where families used to depend on it and they earn from there. But ఇప్పుడు జనరేషన్ హీరోస్లో ద డిసిప్లిన్ ల్యాక్స్. సో సేమ్ వే మన జనరేషన్ కూడా నా కిడ్స్ కూడా ఆ డిసిప్లిన్ నేర్పించాలి అంటే ఫస్ట్ ఐ షుడ్ లెర్న్ డిసిప్లిన్. కరెక్ట్. అండ్ ఆ డిసిప్లిన్ I can say I got it from my mother. Okay. How to behave first, how to cover yourself when you do something wrong and overcome that from that fears. Okay. That's where I learned from my mother. That's it. సో మీ అబ్బాయి చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం సెల్ఫ్ డిసిప్లిన్ నేర్చుకుంటే కానీ మన పిల్లలకి రాదు. ఎందుకంటే ఇఫ్ యు సీ లుక్ అరౌండ్ లైక్ ఇఫ్ యూ సేయింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా ఏదైనా, సో ఆ డిసిప్లిన్ నేర్పించేది తక్కువ అయిపోయింది, ఫ్రీడమ్ ఎక్కువ నేర్పించేస్తున్నారు. సిస్టమాటిక్ లైఫ్ అనేది నేర్పించే రిసోర్సెస్ తక్కువ అయిపోయినాయి మనకి. సో మీరు మీ అమ్మగారి నుంచి నేర్చుకున్నారు డిసిప్లిన్. సో కానీ మీ పేరెంటింగ్ స్టైల్కి అమ్మగారి పేరెంటింగ్ స్టైల్కి కొన్ని డిఫరెన్సెస్ చెప్పగలరా? Yeah, there are చాలా ఉన్నాయా? there are many. Okay. I would say when compared to my mother's generation, they learned first, they digested that and they projected it. But now when it came to our generation, learning is already from lost. the womb, like you said, it is lost. Okay, it's lost. Okay. It's like immediately they are like we are like as an on demand, I can say. Immediately learn, deliver, grasp, and everything. It is got confused. Okay. I can say too many things at a time. Generation of confusion, I can say. And next generation is not a generation of confusion. Okay. They have clarity. I don't know how that bridge has totally broken. I could say, if my daughter, if I consider, right, she needs what she want, and she says that exactly what she needs. Okay. So is it parenting is becoming easier for you then? Not that easy. Differences లో మనం చూస్తే Not that easy. సో పిల్లలు అంత ఎక్స్ప్రెసివ్ ఉన్నా మీకు ఇట్స్ నాట్ బికమింగ్ ఈజీ ఇస్ వాట్ యు సే. Easy because they know what to do, what to be, how to behave. సో దాన్ని కంట్రోల్ చేయడానికి మీకు కష్టం అవుతుంది అండ్ ఆల్సో ఫుల్ఫిల్ దేర్ నీడ్స్, That's isn't true. it? Or the demands, I should say. Yes, obviously. Right now when we used to go out, right, in our generations we used to go to few relatives' houses, we used to play a lot, learn from there. Yes. If anything new is there, okay, we'll try to go again and again to their house and learn. We'll have some time and learn. Yes. Right now, yes, the purchasing power has got increased. Everything is coming to your home now, so there is no need to go out now. That has brought wrong impact on everything. Impact, yeah. Whenever my daughter says I want this, I think sometimes I'm making her నేను గారం చేస్తున్నానేమో నా కూతుర్ని అనిపిస్తుంది నాకైతే. ఆ గారం వల్ల దానికి బయట వరల్డ్ తెలియట్లేదేమో అనిపిస్తుంది. అన్ని రెడీలీ అవైలబుల్ ఉండేసరికి పిల్లలు ఆ స్టెప్ తీసుకోవట్లేదు. ఓకే అడగంగానే వచ్చేస్తుంది. కొన్నిసార్లు అడక్క ముందే ఇచ్చేస్తున్నాను, అది భయంగా ఉంది నాకు ఇప్పుడు. అందుకే నేను కూడా లిమిట్ చేసేసాను. సో అది డిఫరెన్స్ అంటారా? యా, అప్పుడు అడిగి ఇప్పుడు ఫర్ సపోజ్ వెన్ ఐ వాజ్ ఇన్ మై బీటెక్, నేను 2 days ఫాస్ట్ చేశానండి నాకు ఒక బైక్ కొనాలని. ఓకే. మా డాడీ కొనిస్తానన్నారు. నిరసన. దట్ ఇస్ వాట్ యు కాల్. ఓకే. ఓకే. Where revolt. Okay. That I got from my grandfather, I can say. Okay. Revolt చేశాను నేను. That okay to convince my father ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అని చెప్పి తనని కన్విన్స్ చేయడానికి నేను ఆలోచించి చేసేవాడిని. కానీ ఇప్పుడు నా డాటర్కి అలా లేదు, అన్నీ వచ్చేస్తున్నాయి ముందుకు. దానికి పర్చేసింగ్ పవర్ పెరిగిపోయింది, సేవింగ్స్ తగ్గిపోతున్నాయి. సో అది బ్యాలెన్స్ చేయడానికి నేను కూడా ఏంటంటే I also want to follow their techniques, how they did. Okay, ఇప్పుడు ఒక వస్తువు కావాలంటే ఫస్ట్ నీడ్ ఏంటి, అసలు అది నిజంగానే నీకు నీడా? ఓకే. ఐఎమ్ లెర్నింగ్ నౌ. ఓకే, ఐఎమ్ రియలైజింగ్. మా అమ్మ చెప్పేది అనమాట చిన్నప్పుడు,
ఇప్పుడు మాట్లాడుతున్నారు బానే, ఫైన్, రేపొద్దున నీ పిల్లలకి ఏం చేస్తావు నేను చూస్తాను కదా. ప్రతి పేరెంట్ చెప్తారు ఇది, ప్రతి పేరెంట్ చెప్తారు, కానీ చెప్పడం వేరు చేయడం వేరండి. నేను ఇప్పటికీ అంటూ ఉంటాను, మా మదర్ అంటుంది పిల్లల్ని కను నేను చూసుకుంటాను అని చెప్పనేది స్టార్టింగ్ లో. ఓకే, బట్ నౌ షీ టోల్డ్ మీ నీ పిల్లలు నువ్వు చూసుకో, నీకు తెలుస్తుంది ఏంటి, నేను చూస్తే నీకేం వస్తుంది అని. పర్ఫెక్ట్. నేను అమ్మ బ్లాక్మెయిల్ చేస్తున్నాను నువ్వు అని. ఓకే, ఇట్స్ లైక్ బ్లాక్మెయిల్ కాదు, యూ విల్ లెర్న్. ఇప్పుడు నువ్వు నేర్చుకోకపోతే రేపొద్దున నీ మనవాళ్ళకి నువ్వేం నేర్పిస్తావు. అంతే, కరెక్ట్. ఇప్పుడు మీరు అమ్మగారి దాని మీద డిపెండ్ అవుతే అంటే నాకు ఆ థాట్స్ నాకు ఇప్పుడు రిసెంబ్లెన్స్ అనిపిస్తుంది. ఓకే, మన వాళ్ళు ఇలా చెప్పారు, ఇవి నేర్చుకోవాలి అట్లీస్ట్. అంటే నాకు ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ హ్యావింగ్ like my parents to guide me. Guide you, yeah. I have got numerous opportunities to get out and earn in more and more in lakhs. Okay. But I don't know, somehow from my parenting I have stayed in India, stayed back in India. Okay. Preference family life. Wherever you go, you don't get your mother and father because they're only once. You can't get prefabricated things. Yes. So I thought like stay with them, give something to my kid, like at least that treasure which I am getting is I need to give. You mean your presence? My presence and my her grand and tomorrow if I'm lacking like now it is nuclear families, they doesn't know who is your grandmother and grandfather. Correct. Also yesterday, like not yesterday, when I was scrolling in my social media, some kid has written in an exam paper that his mother doesn't like grandparents. Okay. I don't want to get that. Okay, feel so sorry about that actually, because they usually love grandparents and they will only learn it from the parent. If the parent is teaching them this is how we have to treat your grandparents and all, that is when they also develop that love. Yes. If parent itself is showcasing that they are not so much into liking of grandparent, then obviously the child will also learn that. మీరు మీ చుట్టుపక్కల లేకపోతే మీ రిలేటివ్స్లో పిల్లలు ఉంటారు, సో వాళ్ళ పేరెంటింగ్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు? ఏదైనా వింత విషయాలు కనిపించాయా మీకు ఇప్పుడు జనరేషన్ పేరెంట్స్లో? ఉంటాయండి వింత విషయాలుగా ఉంది, చెప్తున్నాను కదా. ఒక్కొక్కరు ఒక పిల్లల్ని బట్టి ఉంటున్నారు వాళ్ళు కూడా, పేరెంట్స్ కూడా పిల్లలను బట్టే వాళ్ళు ఉంటున్నారు. పిల్లలు ఇది కావాలని కొంతమంది అడిగిన వెంటనే కొంటున్నారు, కొంతమంది కాదమ్మా ఇలాగా అలాగా చెప్తే అర్థం చేసుకునే పిల్లలు అయితే అలాగా చేస్తుంది. అంతేగాని ఒకళ్ళు చేస్తున్నారని మనం చేసుకోవడానికి దాని కంపారిజన్ ఏం లేదమ్మా. చాలా గారాబం ఎక్కువైపోయింది చాలా. ఎందుకంటే ఇద్దరే పిల్లలు, వాళ్ళు కూడా ఒక మగ ఒక ఆడ అవుతున్నారు, లేదంటే ఇద్దరు మగ పిల్లలు అవుతున్నారు, లేదా ఇద్దరు ఆడపిల్లలు అవుతున్నారు. వాళ్ళని అందుకునే గారంగానే చూస్తున్నారు. ఇదివరకులాగా ఇదివరకు ఇద్దరు పిల్లలే ఉన్నా వాళ్ళ గారం చేయలే, వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి మిగతా పనులు చేయించుకునేవారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు అలా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ర్యాషెస్గా అయిపోయి బయటికి వెళ్ళి ఎలాంటి పనులు చేస్తారో అన్న అది పేరెంట్స్ భయం కూడా పట్టుకుంది. పిల్లలు బయటకు వెళ్ళిపోయి మనం కొంచెం ఎక్కువ ర్యాష్గా మాట్లాడితే పిల్లలు ఏమైపోతారో అన్న భయంతో కూడా పిల్లలు ఏమడిగితే అది చేస్తున్నారు పేరెంట్స్. భయం తక్కువైపోయింది, ధైర్యం ఎక్కువైపోయింది పిల్లలకి. అంతే అంటే పిల్లలకి ధైర్యం అయింది, పేరెంట్స్కి భయం ఎక్కువైపోయింది. ఇదివరకు పేరెంట్స్కి ధైర్యంగా ఉండేవారు, పేరెంట్స్ పిల్లలకి భయపడేవారు. ఇప్పుడు రివర్స్లో అయిపోయింది. సో అప్పట్లో ఒక దినచర్య పిల్లలది పేరెంట్స్ది ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఇది వరకు అంటే పేరెంట్స్ వాళ్ళకి బాక్సులు ఇవ్వడాలి, అవన్నీ రెడీ పంపించాలి, బాక్సులు ఇవ్వడాలి, మళ్ళీ తీసుకురావడాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడే ఉంది వెంటనే ఆ వ్యాన్ వస్తుంది, వ్యాన్ ఎక్కి వెళ్ళిపోవాలి, వ్యాన్ వచ్చేస్తుంది దింపేస్తారు, అయిపోతుంది. మనం ఇంటికి వచ్చేస్తా ఇంక మన ఇష్టం వచ్చాడు ఆడుకోవచ్చారు. వాళ్ళకి ఏంటంటే కొంచెం వచ్చాక పద్ధతిగా వచ్చి ఇంట్లోకి వచ్చి మనం హోంవర్క్లు చేసుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు వాళ్ళే ఉంది హోంవర్క్ ఉంది, నేను చేశాను కదా క్లాసులోనే, అక్కడ చదువుకున్నాం, ఇక్కడ చదవక్కర్లేదు, అయిపోయింది. ఎగ్జామ్ రాసిస్తాను కదా, నేను రాసిస్తాను. ఇదే టాక్ వస్తుంది కానీ
అయ్యో మనం కూర్చొని చదువుకుందాం అన్నది పెద్ద పిల్లలకి రావట్లేదు, చిన్నపిల్లలకి అసలు ఉండదు. సో స్కూల్లో భయం కూడా స్కూల్లో కూడా భయం కూడా భయం పెట్టడానికి టీచర్స్కి భయపడుతున్నారా? టీచర్స్కి భయపెడుతున్నారు కదా, మీరు కొట్టకూడదు తిట్టకూడదు అని టీచర్స్కే చెప్పేస్తున్నప్పుడు ఆల్రెడీ వాళ్ళు భయం ఉండట్లేదు. టీచర్స్ దగ్గర కూడా వాళ్ళు భయం ఉండట్లేదు. కొంతమందికి భయపడుతున్నారు కానీ కొంతమంది పిల్లలు టీచర్స్ కూడా భయపడట్లేదు. ఇప్పుడు మీరు కొట్టడం గురించి మాట్లాడారు కాబట్టి, అప్పట్లో ఏదైనా తప్పు పని చేస్తే లేకపోతే సరిగా చదవకపోయినా అల్లరి చేసినా ఒక 2 దెబ్బలు పడేవి, ఒక 4 తిట్లు పడేవి, సెట్ అయ్యేవాళ్ళు. లేకపోతే పెద్దవాడికి పడితే చిన్నవాళ్ళు సెట్ అవ్వడమో, ఇలా ఒకరికి పడితే చాలు ఇల్లంతా సెట్ అయ్యేది. కానీ ఇప్పుడు స్కూల్లో కొట్టడం మీరు అన్నారు, కొట్టడం అనేది లేదు. కొట్టడం వదిలేసండి, తిట్టడం కూడా లేదు. ఊరిమి చూడొద్దు, ఎంతసేపు గారాబం, స్కూల్లో కూడా గారాబం చేయాలి. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఇంట్లో కూడా కొట్టద్దు అంటున్నారు. ఇంట్లో కొట్టద్దు, తిట్టద్దు. వాళ్ళు ఎంత విసిగిచ్చినా వాళ్ళ పేరెంట్సే తట్టుకోవాలి. అది తట్టుకొని కొంచెం సేపు ఆగి వాళ్ళు కామ్ డౌన్ ఉండి పిల్లలు కామయ్యాక అర్థం చేయించడం, లేకపోతే వాళ్ళ డిమాండ్ ఫుల్ఫిల్ చేసేయడం. పిల్లలు వినట్లేదు అంటే ఇంకా కొనిస్తే అయిపోతుంది కదా. కామ్గా వదిలేస్తే వాళ్ళే కాసేపు ఉన్నాక వాళ్ళే వాళ్ళ మారం తగ్గి వస్తారు, వాళ్ళే అని వస్తున్నారు. ఏమంటారు, దెబ్బలు పడడం మంచిది కాదా? అప్పుడు దెబ్బలు పడడం మంచిది, ఇప్పుడు దెబ్బలు పడడం ఎందుకు కాదంటారు? ఇప్పుడు చెప్తున్నాను కదా, ఏమి భయపెట్టేస్తున్నారు కదా. నువ్వు దెబ్బ కొట్టవు, నేను బయటకు వెళ్ళిపోతాను, బయటకు వెళ్ళిపోతాను అంటే మరి ఎవరికైనా పేరెంట్స్ భయం. ఏమో ఏమైపోతారో, వెళ్ళిపోయిన బయటకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారని గ్యారంటీ లేదు, ఎక్కడికి వెళ్తున్నా తెలియదు. అయినా ఇప్పుడు బయట కూడా పొల్యూషన్ బాగాలేదు అసలు. ఎవరు తీసుకెళ్ళిపోతారో, ఎవరు మంచిగా ఉంటున్నారో సేఫ్టీ అస్సలు లేదు. ఎవరు ఎలా ఉంటున్నారో తెలియదు. పక్కింటి వాడే ఏదో చేస్తున్నారు అంటే ముందరే భయం పడుతున్నాం. ఆడపిల్లలు కంటే మరీ ఇంకా అస్సలు లేదు. ఇంకా మగపిల్లాడంటే ఈ రోజులు మగ లేదు కానీ ఆడపిల్లలకు ఉన్నంత సేఫ్టీ, మగపిల్లాడికి ఉన్నంత సేఫ్టీ ఆడపిల్లకి అస్సలు ఉండట్లేదు. ఎంత పెద్ద చదువులు చదువుకో, ఎంత పెద్ద ఉద్యోగం పొజిషన్లో ఉన్నా కానీ ఆడవాళ్ళకి అస్సలు సేఫ్టీ లేదు. ఎంత పోలీసులు ఉన్నా మరి ఏంటో మరి అర్థం కాదు. ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి, ట్రాకింగ్ అన్నీ ఉన్నాయి, సమస్తం ఉంటున్నా కానీ ఆడవాళ్ళకి అయితే సేఫ్టీ లేదు. సో అమ్మగారు చెప్పినట్టు బయటికి వెళ్ళిపోతానని బెదిరించడం, సో అది ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు అంటారు పిల్లలు? మీడియా, సోషల్ మీడియా, టీవీలో. ఇప్పుడు మనం అప్పుడు చూసే ప్రోగ్రామ్స్, మీ కాలంలో అయినా ప్రోగ్రామ్స్ డిఫరెంట్ ఉండేవి. టామ్ అండ్ జెర్రీ, ఓకే, స్కూబిడూ ఇలాంటివి. దీంట్లో డక్ టేల్స్ అనేసి ఇలాంటి వాటిలలో అలా బిహేవ్ చేయాలి, కోపం వస్తే ఇలా విసిరేయాలి, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉండేవి కాదు. ఎంతసేపు అది చూసి ఎంటర్టైన్మెంట్కి, ఇట్స్ ఓన్లీ ఫర్ హ్యాపీనెస్ ఎంటర్టైన్మెంట్ ఉండేది. కానీ అది వాళ్ళు అలా అంత ధైర్యంగా మారిపోవడం లేదంటే అలా వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి, అలా బెదిరించాలి అనే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలకి? ఇప్పుడు మమ్మీ వాళ్ళ జనరేషన్ నుంచి మా జనరేషన్స్కి వచ్చినప్పుడు అట్లీస్ట్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ రెస్పాన్సిబుల్. తీసినప్పుడు చూసి నేర్చుకుంటాను కదా, దే వర్ రెస్పాన్సిబుల్, దే డెల్ట్ రెస్పాన్సిబుల్ అని మా వల్ల వేరే వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇప్పుడున్న డైరెక్టర్స్ అగ్రెషన్ చూపెడుతున్నారు ఎవ్రీ టైం, వైలెన్స్, ఆ వైలెన్స్ నుంచి నేర్చుకోమంటున్నారు. దట్స్ వేర్ ఇట్స్ టోటలీ ఫేస్డ్ చేంజ్. రేపు పొద్దున నా పిల్లలు, అది నా కూతురు అయితే అరిచేస్తుంది కొన్నిసార్లు, నేనే కొన్నిసార్లు కామ్ డౌన్ అయ్యి పేషెంట్ గా ఓకే ఫైన్ ఇది ఏంటి అని చెప్పి ఆలోచించాల్సి వస్తుంది. నేను ఇంతకుముందు అసలు ఆగేవాడిని కాదు, నాకు తెలీదు దట్ అంత అగ్రెషన్ నాలో కూడా ఉండేది. బట్ నేను ఎప్పుడు నా పేరెంట్స్ మీద చూపెట్టలేదు. కానీ ఇప్పుడు పిల్లలు అలా లేరు. అండ్ ద వే రెస్పాన్సిబుల్ దే షుడ్ షో, ఐ షుడ్ అట్లీస్ట్ ఐ కెన్ సే కాస్టింగ్ కానీ ఏదన్నా కానీ some vulgarity should be decreased, then only it will learn. Aggression and all also. Western culture ni baga implement chesukoni the people are getting spoiled. At least we should show that Indians are not like this. Adi those values పోతున్నాయి. At least మనకి కొంచెం చిన్న థింగ్స్ చేస్తే we can maintain బిగ్ థింగ్స్. ఏదో పెద్ద మిరాకిల్ చేసేయాలి అని చెప్పి ఏం లేదు, కొంచెం రెస్పాన్సిబిలిటీ మనం తీసే దాంట్లో. వై షుడ్ షో ఓవర్ ఎక్సైట్మెంట్,
ఓవర్ ఎగ్జాజరేషన్ అంత అవసరం లేదు. అవును. ఇప్పుడు దాంతోనే ఆడియన్స్ అలా తీసుకోవట్లేదు, అందుకే ఎవరు చూడటం లేదు. దట్స్ వేర్ డిమాండ్ అలా ఉంది. నువ్వు నేర్పించిందే అలా తయారయ్యారు అందరూ. అవును. ఫస్ట్ అది కట్ డౌన్ చేస్తే అందరూ అన్ఫిల్టర్డ్ చూపిస్తున్నారు చాలా. దేర్ ఇస్ నో ఫిల్ట్రేషన్. దట్స్ ట్రూ. ఫిల్ట్రేషన్ పక్కన పెడేస్తే ఎవ్రీథింగ్ దే ఆర్ చిన్నప్పుడే నేర్చేసుకుంటున్నారు. నేను ఇప్పుడు మనకి మా టైంలో ఏంటంటే ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కి వెళ్తున్నప్పుడు యూ హ్యావ్ సిలబస్. ఆ సిలబస్ని బట్టి మేము వెళ్ళేవాళ్ళము. వాళ్ళకు కూడా అంతే ఉండేది, ఆ సిలబస్ని బట్టే. ఇప్పుడున్న జనరేషన్కి ముందే మొత్తం నేర్పించేస్తున్నారు. సో వాళ్ళు ఏ క్లాస్కి వెళ్తే ఏంటి, ఇప్పుడు రేపు పొద్దున్న నాకేంటంటే కంపేర్ టు లాజిక్స్ దట్ ఈస్ మెల్లిగా నేర్చుకుంటారు. బట్ రాదర్ థింగ్ సోషల్ సైన్స్ అండ్ ఆల్ దోస్ ముందే నేర్పించేస్తున్నారు. ఇది నాకు తెలుసు అని చెప్పి అంటున్నారు అందరూ ముందే. అందుకే వాళ్ళకి ఏం చూపెట్టకపోయినా చేసేస్తున్నారు. సో ఏజ్ అప్రోప్రియేట్ లెర్నింగ్ హ్యాస్ టు హ్యాపెన్ ఇస్ వాట్ యు సే. ఏజ్ అప్రోప్రియేట్ కొంచెం ఆగొచ్చు, వాళ్ళ ఆ ఏజ్ వచ్చే వరకు అప్పుడు నేర్పియచ్చు. టూ మచ్ ఎక్స్పోజర్ టూ ఎర్లీ. జరుగుతున్నవి అంతా అదే ఉంది. కంటెంట్ ఎవ్రీథింగ్, ఆ కంటెంట్ ఎస్ వీఆర్ క్రియేటర్ ఆఫ్ దట్ కంటెంట్, కానీ రిస్ట్రిక్షన్స్ లేవు అసలు. గవర్నమెంట్ షుడ్ గెట్ సమ్ రిఫార్మ్స్. ఓకే, ఇంత కంటెంట్ ఉంది, యాజ్ గవర్నమెంట్ సేస్ 2020 యూత్ చాలా హై ఉంది కంట్రీలో అని చెప్పి, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఇండియాలో ఎక్కువ ఉంది అని చెప్పి అన్నారు. ఆ యూత్ తగ్గట్టు కంటెంట్ తీసుకొస్తే, ఆ రిఫార్మ్స్ తీసుకొస్తే, దెన్ వీ విల్ లెర్న్ అట్లీస్ట్. ఓకే ఫైన్, ఒక కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ లేకుండా ఉండి ఇండియా ఇస్ ఫ్రీ కంట్రీ, నేను ఏది మాట్లాడితే అది అవుతుంది అంటే దట్ ఈస్ రాంగ్. ఇప్పుడు మన కరెక్ట్గా చెప్పాలి అంటే మన రిఫార్మ్స్ ఎవరైతే రాశారో దట్ ఈస్ హెడెడ్ బై డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, నాట్ అంబేద్కర్. కాంట్రవర్సీ వస్తుంది ఇక్కడ, బట్ ఐ డోంట్ సే హీ వాజ్ హెడ్ ఆఫ్ దట్. అందరు తీసుకొచ్చి ఇవాళ రేపు అంబేద్కరే చేశాడు, అంబేద్కర్ అని చెప్తున్నారు, కానీ దట్ వాజ్ బాట్ ఫ్రమ్ రాజేంద్ర ప్రసాద్. హీ వాజ్ హెడింగ్. అంబేద్కర్ వాజ్ వన్ ఆఫ్ దట్ పార్ట్ అంతే. కానీ మన వాళ్ళకి ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోవడానికి కానీ దే ఆర్ టేకింగ్ సంథింగ్ డిఫరెంట్. అలాగే అవి తగ్గించుకోవాలి. ఆ ఎగ్జాజరేషన్స్ తప్పు చెప్తున్నారు అందరూ. when I was just doing some few analysis also, కొన్ని తప్పు ఎందుకు చెప్తున్నారు, దేనికోసం చెప్తున్నారు ఏంటంటే చాలా మంది తప్పుగా తీసుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే యంగ్ బ్లడ్ ఎక్కువైపోయేటప్పటికి కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎవరు కూడా. అది కంట్రోల్ చేయడానికి వీ షుడ్ గెట్ సమ్ రిజిడ్ రిఫార్మ్స్ లైక్ జపాన్, చైనా, రష్యా. కరెక్ట్. ఇప్పుడు రష్యా కోవిడ్ వచ్చినప్పుడు బయటకు వస్తున్నారని చెప్పి ది లెఫ్ట్ leopards, tigers onto the roads. Then they have not came out. మన ఇండియా ఆ స్టేజ్ రాలేదు ఇంకా. ఫ్యూచర్ లో ఆ స్టేజ్కి వెళ్ళిపోతారేమో, అది భయం నాకు కూడా. We need to think actually that responsibility should come from this. మా నుంచి కూడా ఇది రావాలి. ఏవైతే ఈ పొలిటీషియన్స్ వాళ్ళ ఓట్స్ కోసం బెనిఫిట్ అవుతున్నారు, దట్ ఈస్ నాట్ వేర్ రుద్దబడుతోంది కెన్సే అందరి మీద. అది తప్పు. అసలు వదిలేసి నేర్చుకో అని చెప్పాలి. అలాంటిది నువ్వు ఇదే నేర్చుకో, నువ్వు ఇదే చేయాలి అని చెప్పి రుద్దబడుతున్నారు. దాంతో ఏంటంటే బ్రెయిన్ వాష్ అయిపోతుంది అందరికి. అదే నేర్చేసుకుంటున్నారు. నేను అసలు ట్రూత్ ఏంటో తెలియట్లేదు ఎవరికి. ప్రొపగాండా ఎక్కువ అయిపోయింది. దాంతో ఎవ్రీథింగ్ ఇస్ లూజింగ్. అది తెలుసుకోవాలి, తెలుసుకుంటే బాగుంటుంది. సో ఎక్కడ మెజారిటీ వాళ్ళది నడుస్తుందో అటు యూత్ డైవర్ట్ అయిపోతున్నారు. అక్కడ వాళ్ళు కరెక్ట్ పాస్ చేస్తున్నారు, ఫాల్స్ పాస్ చేస్తున్నారు, చేసేస్తున్నారా అంటే చేస్తున్నారండి. ఏదో అందరూ చదివేసుకుంటున్నారు అని అంటే చదువుకుంటున్నారు, చదువుకున్న వాళ్ళు మీరే చేసుకోవాలి కదా అని చెప్పని. అసలు ఇంతకు ముందు ఒక లీడర్ ఉండేవాళ్ళు, ఆ లీడర్ చెప్తే వినేవాళ్ళు. ఇప్పుడు అందరూ లీడర్లు అయిపోతున్నారు. కరెక్ట్. అంటే నేను చెప్పిందే వినాలి. హీ డజంట్ నో వెదర్ హీ సేయింగ్ ట్రూ ఆర్ రాంగ్. ట్రూ. అది ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు రిసోర్సెస్, ఒక పిల్లలు నేర్చుకునేది రిసోర్సెస్ అప్పట్లో ఇలా పెద్దవాళ్ళ నుంచి స్కూల్ నుంచి నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయి రిసోర్సెస్ ఎక్కువైపోయి, సో పేరెంటింగ్ అనేది మనం పేరెంట్స్ నుంచి అంటాం పిల్లలు నేర్చుకునేది, కానీ ఇట్స్ నాట్ జస్ట్ పేరెంట్స్ రోల్. పిల్లలు ఏదైతే నేర్చుకుంటున్నారో, ఎలా అయితే తయారవుతున్నారో, అది నాట్ జస్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ హోమ్ ఫ్రమ్ పేరెంట్స్, బట్ ఆల్సో ఫ్రమ్ సొసైటీ.
సో అది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అవుతుంది, రుద్దపడుతోంది, అందరి మీద రుద్దపడుతోంది. రైట్ వర్డ్, యా. ఇట్స్ రాంగ్. సో స్క్రీన్ టైం గురించి లెట్స్ టాక్. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా గురించి మాట్లాడాం కాబట్టి, స్క్రీన్ టైం అసలు ఉండొచ్చా? అప్పుడులో టీవీ అనేది 1 hour చూసేవాళ్ళు, లేకపోతే వీకెండ్స్లో మూవీస్ వేసినప్పుడు దట్ ఈస్ వెన్ ఇది టీవీ టైం అని తెలిసేది. లైక్ ఈ సెడ్ ఇది చదువుకునే టైం, ఒక సిస్టమాటిక్గా ఒక డైలీ ఒక రొటీన్ని డివైడ్ చేసేవాళ్ళు టైంని. సో ఇప్పుడు ఎలా అంటే అన్నీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి స్క్రీన్ అనేది ఎక్కువ అయిపోయింది. ఏదైనా నేర్చుకోవాలన్నా ఇప్పుడు పిల్లలు పుట్టగానే ఒక మంత్స్ అంటే కూర్చోవడం నేర్చుకోగానే ఒక ట్యాబ్ పెట్టేస్తున్నారు. టీవీ తక్కువ, ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే ట్యాబ్, ఫోన్ ఇవి ఎక్కువ నడుస్తున్నారు. సో వాళ్ళు పిల్లలు అంతా దాంట్లో నుంచి నేర్చుకోవడం అవుతుంది. అసలు స్క్రీన్ టైం అవసరం అంటారా? అవసరం అంటే మరి పేరెంట్స్ ఎవరు ఉండరు, ఇద్దరు ఉద్యోగాలకు కంపల్సరీ వెళ్ళిపోతున్నారు. ఆ చూసి వాళ్ళు ఎవరు, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు చూస్తారు, ఆ నాయనమ్మ అవ్వచ్చు, అమ్మమ్మ అవ్వచ్చు, ఎవరైనా చూస్తారు. ఓపిక ఉంటున్నాను సేపు పర్వాలేదు, కొంచెం ఓపిక తగ్గింది అంటే వాళ్ళు వినకపోతే కాసేపు టీవీ పెట్టి చూస్తే వాళ్ళు ఆడుకుంటూ భోజనం చేస్తారనో, లేదంటే కాసేపు అలా చూసి పడుకుంటారనో, ఏదో కాసేపు పెట్టేటప్పటికి అదే అలవాటు చేసుకుని గంటలు చూసుకున్నారు. కొంతమంది అందులో నేర్చుకుంటున్నారు, మంచి నేర్చుకుంటున్నారు, చెడు నేర్చుకుంటున్నారు. కొంతమంది మంచిగా నేర్చుకుంటున్నారు, కొంతమంది పిల్లలు, కొంతమంది చెడు కూడా నేర్చుకుంటున్నారు. పేరెంట్స్ గైడెన్స్ ఉంటే ఇది చూడొచ్చు, ఇది చూడకూడదు, కొంతమంది వదిలేస్తున్నారు. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళు కంపల్సరీ ఉద్యోగం చేయాలి కనుక వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే పిల్లల్ని ఎవరు చూసినా ఇంట్లో గ్రాండ్ ఫాదర్ చూస్తే పర్వాలేదు, కొంచెం పర్వాలేదు. మరి అలా మేడ్ని పెట్టుకుని అలా చేసుకునే వాళ్ళు కొంచెం తేడాగానే ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమంత పట్టించుకుంటారు, ఎవరెవరో ఆ మనిషి చూస్తుంది ఎంత తనకో అంతే పట్టించుకుంటుంది. అంతకన్నా మరి లోతుగా ఇంట్లో వాళ్ళలాగా చేయలేరు కదా ఎవరైనా. మరి తప్పదు, కొన్ని మరి వాళ్ళ దగ్గర నుంచి బయట నుంచి కూడా నేర్చుకోగలుగుతున్నారు. కొంతమంది చెడ్డవే నేర్చుకుంటున్నారు, మంచి తక్కువ అయిపోతుంది. అంటే అప్పుడు పేరెంట్స్ ఉన్నప్పుడు, గ్రాండ్ పేరెంట్స్ ఉన్నప్పుడు పర్వాలేదు, కానీ అదర్ వాళ్ళని వదిలేసి వాళ్ళని పెడుతూ ఉంటే ఎక్కడో అక్కడ తేడాగానే ఉంటున్నారు పిల్లలు. ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ఉన్నప్పటికీ కూడా పిల్లల్ని కొంచెము డిమాండింగ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అప్పట్లో పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళు, గ్రాండ్ పేరెంట్స్ చూసుకోవడం కూడా ఈజీ ఉండేది, కలిసేవారు, ఆడుకునేవారు, అందరూ ఉండేవారు. ఇప్పుడు ఏముంది, ఆ పిల్లలు వాళ్ళ స్కూళ్ళు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత టీవీ చూడాలి, ఫోన్లు పెట్టుకుని కూర్చోవడమే, కానీ బయటకు వచ్చి అదర్గా అవుట్డోర్ ఆటలు ఏమీ లేవు. ప్లేసులు కూడా ఉండట్లేదు. అన్నీ చిన్న సందులో కూడా ఇల్లు కట్టేసుకుంటూ ఉంటే వాళ్ళ పిల్లలు ఆడుకుందికి అసలు ప్లే గ్రౌండే ఉండట్లేదు. ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అలాగే ఇంకా మరి ఆ ఫోనే ఇంకేమీ లేక వాళ్ళకి అదర్ యాక్టివిటీస్ ఏముంటే పేరెంట్స్ ఉండరు. గ్రాండ్ పేరెంట్స్ ఎంతసేపు మాట్లాడలేరు, ఏం మాట్లాడలేరు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ అయిపోయాక అప్పుడు చేసే పనే ఉంది వాళ్ళకి. ఇంకా వాళ్ళ పేరెంట్స్ వచ్చేదాకా వాళ్ళకి అది. పూర్వం అంటే ఉద్యోగాలు అక్కర్లేదు కనుక, అంత ఉద్యోగం మీద లేదు కనుక పేరెంట్స్ ఇంట్లో ఉండి తల్లి తెలుసుకునేది కనుక ప్రాబ్లం లేదు. ఇప్పుడు వాళ్ళ కంపల్సరీ జాబ్ చేస్తే కానీ అవ్వని పరిస్థితులు కనుక ఇద్దరు జాబ్ చేసే కంపల్సరీ వెళ్ళాలి పరిస్థితి ఉంది. So what do you have to say about this? How do you manage your stress as a working parent? First thing, stress relieving, I can say we should play with my kid. I should play నా కూతురుతో నేను ఆడుకుంటాను కంపల్సరీ. ఆడుకోకపోతే రేపు పొద్దున్న నాకేంటంటే తన పిల్లలకి అది చెప్పేటప్పుడు అది ఏం చెప్తుందని భయంగా ఉంది నాకు. ఇప్పుడు నా చెల్లికి నాకు 5 years గ్యాప్ ఉంది. ఓకే, నేను నా కూతురికి చెప్తున్నాను, దాని తర్వాత నా చెల్లి దాని కొడుకు ఏం చెప్తుందని భయం నాకు. అదే అడుగుతూ ఉంటాను అనమాట నేను చెల్లికి, మన ఇద్దరికి నువ్వే నా జనరేషన్ గ్యాప్ అంటున్నావు, నీ కొడుకు నువ్వేం చెప్తాను భయంగా ఉంది నాకు అంటున్నాను నేను. లేదు అలా ఏం లేదు, మీరు అందరూ ఉంటారు కదా అని చెప్పాను. బట్ చెప్తున్నాను కదా, రిఫార్మ్స్, గవర్నమెంట్ షుడ్ గెట్ రిఫార్మ్స్. ఎడ్యుకేషన్ బర్డన్ అయిపోతుంది ఇప్పుడు, ఎడ్యుకేషన్ దొరకట్లేదు ఎక్కడ. ఏదైనా అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ రైట్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉందండి అని అంటారు.
క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడన్నా దొరుకుతుంది. ఎనీవేర్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ ఆల్సో యూ విల్ గెట్ ఇట్. బట్ ద థింగ్ అట్మాస్ఫియర్ నువ్వు క్రియేట్ చేయాలి. అట్మాస్ఫియర్ గవర్నమెంట్ తీసుకోవట్లేదు బాధ్యత. ఇప్పుడు ఇంతకు ముందు పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉండే, ఇప్పుడు స్కూల్ ఎక్కడ ఉంది, గ్రౌండ్ ఎక్కడ ఉంది? అవును, గ్రౌండ్స్ లేదు. మ్యాండేటరీ పెట్టమనండి, గ్రౌండ్ కావాలి. గ్రౌండ్ ఉన్నప్పుడే స్కూల్కి పర్మిషన్ ఇస్తానని. ఎవ్రీథింగ్ పాపులేషన్ పెరిగిపోతుంది, ఇదైపోతుంది అని చెప్పని. నేను ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, టెక్సస్ ఇస్ ది చీపెస్ట్ వీ కెన్ సే. వెన్ యూ గో టు అదర్ పార్ట్స్, అక్కడ ట్యాక్స్ కలెక్ట్ చేస్తే అక్కడే ఖర్చు పెట్టాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ ఉంది, సికింద్రాబాద్ ట్యాక్సెస్ కలెక్ట్ చేసి సికింద్రాబాద్ మీదే ఖర్చు పెట్టాలి. యు ఆర్ నాట్ సపోజ్ టు డూ అవుట్ సైడ్. సికింద్రాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైంది అనుకోండి, ట్యాక్సెస్ ఎక్కువ కలెక్ట్ అవుతాయి, ఎక్కువ ఫీజెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఆ ట్యాక్సెస్-ని తప్పించుకోవడానికి దే యూస్ టు మైగ్రేట్ టు అదర్ లోవర్, అసలు ట్యాక్సెస్ తక్కువ ఉన్న ప్లేసెస్కి వెళ్ళిపోయేవాళ్ళు. యుఎస్లో ఇప్పుడు జరుగుతున్నది అదే. కాలిఫోర్నియాలో అందరూ ఉండలేరు. దట్ ప్రీమియం ప్యాకేజెస్ దే కాంట్ అఫోర్డ్ అందరు పేరెంట్స్. సో అందరు పేరెంట్స్ని అలా గెట్ దట్ సేమ్ రిఫార్మ్ ఇన్ ఇండియా. Tier 2 cities, Tier 3 cities, Tier 4 cities ఏంటి, ఎవ్రీ సిటీ విల్ బి డెవలప్డ్ లైక్ హైదరాబాద్. ఎక్కడ ట్యాక్స్ కలెక్ట్ అయితే అక్కడే ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఆ లొకాలిటీలో ఆ స్కూల్ ఉంటే ఆ స్కూల్కి వెళ్తారు అందరూ. ప్రైవేట్ స్కూల్ అంటే వెళ్ళదు. బయట కంట్రీస్ లో ప్రైవేట్ స్కూల్ అంటే ఇట్స్ లైక్ అవును, బియాండ్ దేర్ బడ్జెట్ కెపాసిటీ. ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్లో పెట్టమనండి. అవును, ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో మేము కట్టే ట్యాక్సెస్ ఆ స్కూల్లోనే పెట్టమనండి. కరెక్ట్. గవర్నమెంట్ స్కూల్స్ కెన్ డూ వండర్స్, గవర్నమెంట్ కెన్ డూ వండర్స్ ఫ్రమ్ దేర్. ఎగ్జాక్ట్లీ. అది ల్యాక్ అవుతోంది. అది మన ఐఏఎస్ లకు కూడా తెలుసు. కానీ పొలిటికల్ ప్రెషర్, ఇక్కడ నా బలం నేను నిరూపించుకోవడానికి నాకు ఇక్కడ డబ్బులు అక్కడ డైవర్ట్ చేయాలి, ఆ డబ్బులు ఇక్కడ తీసుకురావాలి. బిజినెస్ మ్యాన్ అయిపోయారు పొలిటీషియన్స్ కూడా. అది తగ్గిస్తే ఎవ్రీథింగ్ విల్ బి డన్. ఎక్కడిది అక్కడే ఖర్చు పెట్టాలి అని ఒక్క రిఫార్మ్ తీసుకురామనండి, ఇండియా విల్ చేంజ్ మోర్. సో యూ వాంట్ టు మేక్ ఎనీ అపీల్ టు ద గవర్నమెంట్? గవర్నమెంట్కి ఒకటే చెప్పగలను, ఫీజెస్ని మీరు ఒక దాన్ని ఏమంటారు అంటే ఐ కెన్ సే మార్జిన్. ఓకే. బియాండ్ దట్ యూ షుడ్ నాట్. ఓకే, బియాండ్ దట్ వెళ్తున్నాం అంటే యూనిఫార్మిటీ ఆల్సో యూ వాంట్. బియాండ్ దట్ వెళ్తున్నాం అంటే వాట్ మోర్ అంటే ఎంత స్పేస్ ఉంది నీ దగ్గర, నీ స్కూల్లో నీకు ఎంత స్పేస్ ఉంది, హౌ మెనీ పీపుల్ యూ కెన్ అకామిడేట్, అంత పెద్ద గ్రౌండ్ ఉందా, అంత డబ్బులు తీసుకుంటున్నప్పుడు ఇవాళ 5 acres ఉంది, నేను ఇంటర్నేషనల్ స్కూల్ అంటున్నారు. అదే ఇంటర్నేషనల్ స్కూల్ పక్కన ఇంకోటి 5 acres పెట్టి నాది కూడా ఇంటర్నేషనల్ స్కూల్, నేను కూడా అంతే పెడతాను అంటున్నాను. ఓకే, దాట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పి బయట పెట్టేసి చెప్తున్నారు. ఇక్కడ ఇండియాలో ఇక్కడ లోకల్గా ల్యాండ్ తక్కువ అయిపోతుందని చెప్పి అంటున్నారు. ఫైన్, ల్యాండ్ తక్కువ అవుతున్నప్పుడు ఇప్పుడు కొంత దిస్ గవర్నమెంట్స్ ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది, దే ఆర్ ఎక్స్పాండింగ్ రైట్ నౌ ఐ కెన్ సే. బట్ అంత ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతున్నప్పుడు ట్యాక్స్ తగ్గించక్కడ. వై డోంట్ యూ పీపుల్ వెళ్తారు చచ్చినట్టు కంపల్సరీగా. ఎందుకంటే నేను ట్యాక్స్ ఇక్కడే ఎక్కువ కట్టి ఇక్కడే ఉంటారా, అక్కడ సేమ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్కడ కూడా దొరుకుతుంది, అక్కడ ట్యాక్స్ తక్కువ వస్తుంది, నేను అక్కడికి మూవ్ అవుతాను. కరెక్ట్. అదే జరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ కూడా. ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు ఐటీ అంటే ఒక హైటెక్ సిటీ ఒకటే మిగిలిందా, నాకు లేదు. పోచారాంకి తీసుకెళ్ళారు, పోచారాం ఇస్ ఆల్సో నౌ ఐటీ హబ్. అన్ని ఐటీ హబ్స్ అయిపోతున్నాయి. ఐటీ ఒకటే కాదు ఇక్కడ జరిగేది. ఏంటంటే ఇక్కడ క్రికెట్, స్పోర్ట్ అంటే క్రికెట్ అనే అనుకుంటున్నారు అందరూ. స్పోర్ట్ అంటే చాలా ఉన్నాయి. మెయిన్ థింగ్ ఏంటంటే మనీ. ఆ మనీ ఎవరి దగ్గర ఎక్కువ ఉందో వాళ్ళు ఆడుతున్నారు గేమ్ ఇక్కడ. దట్ షుడ్ బి ఎరాడికేటెడ్.